ఇది నా ఒక్కదాని సమస్య కాదు. యావత్ ప్రపంచం ఆడవాళ్ళ సమస్య అని ఫీల్ అవుతూ ఉంటా. ఈ బట్టలు మడత పెట్టడం కంటే ఓ 10,00,000 ఇచ్చి షాపింగ్ చేసి రాపో అంటే ఓ 2 నిమిషాల్లో చేసేస్తామనమాట. ఎవరి ఇంట్లో అయినా కూడా ఓ సోఫా సీట్‌లోనో, కుర్చీలోనో యాదో ఒక మూల ఉండింటాయి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారమైనా అట్లే ఉంటాయన్నమాట. అయితే మీరందరిది ఒక సమస్య అయితే నాది ప్రత్యేకమైన సమస్య అనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్నాడు చూడండి ఒకడు సన్ బాత్ చేసుకుంటా వాడే నా కొడుకు. యాడన్నా కుర్చీలో పెట్టింటాను కదా! ఆ బట్టలు మెల్లగా ఒక్కోటి తీసుకొనొచ్చి మళ్ళీ ఇడిచేసిన బట్టల్లో బాస్కెట్‌లో కలిపేత్తన్నాడనమాట. నాకు అర్థం కాలే. అర్రె! ఇన్ని బట్టలేసుకుంటున్నామా అప్పుడే అయిపోతున్నాయి అనుకుంటున్నా. రోజు మిషన్‌కేయడమే సరిపోతుంది. ఈ లిక్విడ్ అయితే మా ఆయన ఏంటి తాగేస్తానవా ఏంటి నెలకో ప్యాకెట్ అయిపోతుందని అంటున్నాడు. నిదానంగా అబ్జర్వ్ చేస్తే వీడి పననే అర్థమైందనమాట. ఇంక చేసేదేం లేక తాడు మీదనే ఆ మడత పెట్టి డైరెక్ట్ కబోర్డ్‌లోకి పంపిస్తానా. మా వాడు చూసారా మంచిగా సన్ బాత్ చేసుకుంటూ క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ సూపర్‌గా స్నానం చేస్తున్నాడనమాట. ఎంతమందికి వస్తది చెప్పండి ఇట్లాంటి అదృష్టం రాజా వాడు.